నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు రైతులకు 2 లక్షల రుణమాఫీ అర్హులందరికీ రుణమాఫీ చేయాలని, చేయని ఎడల అన్ని జిల్లాలలో రాస్తారోకో నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. రైతులకు ఆధార్ కార్డు ఉన్నా లేకున్నా రుణమాఫీ వర్తింపచేయాలని ఎమ్మెల్యే సతీష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలకతుర్తి మాజీ ఎంపీపీ మేకల స్వప్న, సొసైటీ బ్యాంక్ సింగిల్ విండో అధ్యక్షులు శ్రీపతి రవీందర్ గౌడ్, ఎల్కతుర్తి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పిట్టల మహేందర్, ఎల్కతుర్తి స్వామి మాజీ ఎంపీటీసీ వైస్ ప్రెసిడెంట్ తంగెడు నగేష్, తంగెడ మహేందర్, కడారి రాజు, మాజీ సర్పంచ్ గడ్డం రవి, గొడిసాల శ్రీకాంత్ గౌడ్, గొడిసాల వినయ్ గౌడ్, శివాజీ, మాజీ ఎంపీటీసీ వేముల శ్రీనివాస్, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలంలో కూడా ఈరోజు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు, గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మరి ఈరోజు మేము ఇక్కడ రైతుల గురించి అయితే రుణమాఫీ కావాలనో ఆ సందర్భంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి దాన్ని చేయలేదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ధర్నాను నిరసన కార్యక్రమం చేపట్టిన సంగతి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒక విషయము అందరూ కూడా గమనించాలి. మార్పు 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 చాలా బ్రహ్మాండమైన మార్పు మాత్రం రేవంత్ రెడ్డి గారి వచ్చిన సంగతి మనం గమనించాలి. అదేవిధంగా బ్రహ్మాండమైన మార్పు మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా తీసుకొచ్చిన సంగతి కూడా మనం గమనించాలి. ఎందుకు కదా అంటే మార్పు అనేది ఎందుకు గమనించాలి అంటున్నా అంటే, రైతులు ఇవాళ నాటు వేసుకునే సమయం లోపల సకాలంలో వర్షాలు పడకుండా, ఏదో మొన్న కొద్దిగా వర్షం పడ్డది కానీ అది కూడా పెద్ద నీళ్ళు వచ్చే వర్షం కూడా కాదు, బ్రహ్మాండమైన వర్షం పడలేదు. మనకు ఎప్పుడైనా కానీ ఈ సమయం లోపల ఒక్క ఫోన్ కాల్ చేస్తే, నేను ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మేము డిమాండ్ చేయగానే వెంటనే రైతుల డిమాండ్ మనకు నార్త్ కెనాల్ని మేము వదిలిపెట్టేది. ఇక్కడ ఇవాళ ఈ నార్త్ కెనాల్ని వీళ్ళు ఇక్కడ వదిలిపెట్టలేదు. ఏది మనకు దేవాదుల నుంచి మనకు రావాల్సిన 17 గ్రామాలకు ఆ నీళ్ళు వస్తాయి. ఇక్కడ ఇవాళ ఆ నీళ్లు రాలేదు. వర్షపాతం కూడా అంత గొప్పగా ఎలకతుర్తి మండలంలో కూడా పడలేదు. ఇవన్నీ కూడా జరుగుతున్న సమయం లోపల అనమో రామచంద్ర అని చెప్పి రైతాంగం అంతా కూడా మరి ప్రభుత్వం చెప్పింది కదా, ఆశ పెట్టింది కదా, తప్పకుండా ఈ ఆశ లోపల మాకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందని చెప్పి ఒక నమ్మకంతో మరి అక్కడ రైతాంగం అంతా కూడా మన వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఆశపడ్డారు. దానికి ప్రభుత్వం మీరు పోండి, 9వ డిసెంబర్ రోజున మేము మళ్ళీ రుణమాఫీ చేస్తాము అని చెప్పి కూడా ఒక ప్రగల్భాలు పలికిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇవాళ మాకు ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాట వింటుంటే ఏం చెప్పాలో అర్థమవుతలేదు. కొంచెం మాత్రం ఉత్తమ కుమారుడు అంతే, మీకు అర్థమే కదా, మహాభారతంలో కూడా ఉత్తమ కుమారుడు మాత్రం ఉత్తని మాటలు వినబడుతుంటే అనిపిస్తున్నాయి. అన్నీ ముచ్చట్లే తప్ప చేతలు ఏమైతలు ఏమైనా ఇప్పటివరకు చెప్పండి. మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చిండ్రానమ్మా? ఇచ్చిండ్రా? మీకేమన్నా ఇచ్చిండ్రు? ఇవ్వలేదు. పోనీ రైతు బంధు ఇచ్చిండ్రా? రైతు బంధు అని ఇచ్చిండ్రానే? 15,000 రూపాయలు ఎక్కడ పోయినాయి రైతు బంధు? అదే కాకుండా మరి కౌల రైతులకు వచ్చినాయా 12,000 రూపాయలు? రాలేదు ఇప్పుడు దాకా కూడా, మరి ఏమీ రాలేదు. పోనీ 24 గంటల కరెంట్ వస్తుందా? అది కూడా వస్తలేదు. మరి అదే కాకుండా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఇమీడియట్గా రిపేర్లు అవుతాయా? అవి కూడా అవుతలేవు. 24 గంటల కరెంటు పోయింది, తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇదే మన కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు కాదు, నేను తులం బంగారం ఇస్తా అన్నారు. నేను ఏ పెళ్ళికి పోయినా కానీ నేను అడుగుతాను, కళ్యాణ లక్ష్మి వచ్చిందా, మరి మీకు తులం బంగారం వచ్చిందా, ఈ పుస్తలతో తులం బంగారంతో చేసుకున్నావా తల్లి అంటే, ఏడా సార్ అప్లికేషన్ పెట్టుకున్నాం కానీ ఇప్పటికి రాలే అని చెప్పి అంటాను. నేను అనేది ఒకటే, ఇవాళ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అధికారం ఇచ్చిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిండ్రు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నాం, వేరే ఏం అడుగుతలేం మేము. వేరే ఏమైనా అడుగుతున్నామా? ఏమైనా చేస్తున్నాం మనం? మీరు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినరో ఆ మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాలే మీరు చేయండి అని కోరుతుంది తప్ప వేరే మాట్లాడలేం. ఇన్ని రోజులు కూడా మేము మాట్లాడలేదు, అది చేయలే ఇది చేయలేని కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు అన్యాయంగా కష్టపడి మన కోసం పంట పండించి మనకు 5,000 నోటికి పోయేటట్టు తీసుకుపోయే రైతాంగాన్ని మీద ఇవాళ నువ్వు చేసిన ప్రచారం, నువ్వే చేసిన దుర్భాగ్యం అవుతున్నదో అది తప్పు అని మాత్రం మేము చెప్తున్నాం. ఇవాళ ఇంకా వేరే ఏం మేము మాడతలేం. అది నువ్వు మాడకపోనుంటివి,
నువ్వు అనకపోనుండి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి అన్నావు కదా, మరి అన్నప్పుడు చేయాలి. మరి ఎంత చేసినామా అంటే మొదలు మాట్లాడినప్పుడేమో మీరు 40 లక్షల కోట్ల రూపాయలు చేస్తామని చెప్పి మాట్లాడిండ్రు. చేసిండ్రా? 40,000 కోట్లు చేస్తామని చెప్పి అన్నారు. చేసిండ్రా? అది రాలేదు. తర్వాత ఏమన్నారు? 31,000 కోట్లని మాట్లాడిండ్రు. మరి అదేనా 31,000 కోట్లు అయిందా? కాలేదు. తర్వాత ఏమన్నారు? మొన్న అసెంబ్లీలో జరిగినప్పుడు మేము 24,000 కోట్లు 26,000 కోట్లు పెడుతున్నాం అని చెప్పి అని అన్నారు. మరి అదన్నా అయిందా? ఆఖరికి 17,000 కోట్ల 500 అని చెప్పి అన్నారు. ఆఖరికి ఎంత చేసిందా అంటే 7,500 కోట్లు మాత్రమే మరి చేసినాము అని చెప్పి మాట్లాడారు. మరి ఆ రోజు మాట్లాడినప్పుడు ఏం ఆంక్షల గురించి మాట్లాడలేదు. రైతాంగం అందరు కూడా చేస్తాము అని చెప్పి మాట్లాడారు. ఇవాళ నీకు పాన్ కార్డు ఉందా? ఐటీ కడుతున్నావా? ఇన్ని ఎకరాల భూమి కన్నా ఎక్కువనదా? మరి నీకు రేషన్ కార్డు ఉందా? ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడలేము మొదలు?